హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను అటుకులు తిరువాత వేసుకుంటున్నానండి. అటుకులు తిరువాత అంటే ఉప్మా కాదండి, ఇది అటుకులు మిక్చర్ అండి. అటుకులు మిక్చర్ చేసుకుందాము. పలసన అటుకులు వస్తేను ఇంటి ముందర తీసుకున్నామండి. ఇలా అటుకులు మిక్చర్ తీసుకొని దీన్ని తిరువాత వేసుకొని ఉప్పు కారం వేస్తే చాలా బాగుంటుందండి. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, పప్పులు, శనక్కాయ విత్తనాలు, పసుపు పొడి, ఆయిల్ తగినంత తీసుకోవాలండి. చూడండి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో మనము ఆవాలు కొద్దిగా వేసుకోవాలండి. చిటికెడు ఆవాలు వేసుకొని చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే 2 ఎండుమిర్చి పోపులోకి తీసుకోవాలండి. చూడండి, 2 ఎండుమిర్చి తీసుకున్నాం కదండి. పసుపు వేసేసుకున్నామండి. అలాగే పప్పులు వేసుకున్నానండి. మనం ఎంతైనా వేసుకోవచ్చండి. పప్పులు, శనక్కాయ విత్తనాలు బాగుంటుందండి టేస్టీగా. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. సాయంకాలం స్నాక్స్గా చేసుకుంటున్నామండి. మాకు వానలు పడుతున్నాయండి, చాలా బాగుంది, అందుకనే మేము ఇవి చేసుకుంటున్నాము. ఎండుమిర్చి అండి. చూడండి, ఇలా బాగా మనకు వేగాలండి. నూనెలో బాగా పప్పులు, శనక్కాయ విత్తనాలు వేయించితే బాగుంటుందండి. ఇది బాగా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. చూడండి, బాగా వేయించుకోవాలి దీన్ని. ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కరివేపాకండి 2 రెమ్మలు వేసుకున్నామండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. ఛానల్ కూడా మనము స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ అనేది వీడియోని స్కిప్ చేస్తే వీడియోలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదండి. దయచేసి ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడే అటుకులు అంతా కలిపి సాల్ట్ ఒకటేసారి వేసేసుకుందామండి. దీంట్లో వేసుకుంటే మనకు సాల్ట్ బాగా కలుస్తుందండి. లాస్ట్లో వేసుకుంటే సాల్ట్ కలవదండి, అందుకని ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా వేగాయదండి అన్నీ. తర్వాత మనం అటుకులు వేసేసుకున్నామండి. దీని పేపర్ అటుకులు వేసుకుంటున్నానండి, చాలా బాగుంటాయండి ఇవి. బాగా వేయించేసుకున్నామండి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేము ఎండుమిర్చి వేసుకున్నాము, సరిపోతుంది. పిల్లలు తినరని ఎక్కువ కారము తగ్గించే వేసుకున్నాను నేను. చూసారు కదండి, చాలా బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది పసుపు వేయడం వల్ల. ఇవి సాయంకాలం పూట మనము అందరం కావాలంటే తినచ్చండి. సాయంకాలం పూట స్నాక్స్గా తినచ్చు. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.